జగన్ కు ఫ్లైట్ బుక్ అవ్వకపోవడంతో హమ్మయ్య అనుకుంటున్న కోస్తాంధ్ర ప్రజలు. అవును, మీరు విన్నది నిజమే. మొంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తున్న సమయంలో ప్రభుత్వానికి ప్రజలకు అండగా నిలవాల్సిన వైసీపీ తనకు సంబంధం లేనట్లుగా ఉంటోంది. కొంతమంది వైసీపీ నేతలు బెంగళూరు నుంచి రాకపోతే బాగుండదు అనే సమాచారం అందజేయడంతో హడావుడిగా బయలుదేరిన జగన్ కు ప్రకృతి షాక్ ఇచ్చింది. వాతావరణం బాగోలేకపోవడంతో విమానాలన్నీ రద్దయ్యాయి. జగన్ ఇప్పుడు బెంగళూరులోని ఇంటికే పరిమితమై ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్క సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తుఫాను ప్రభావిత జిల్లాలకు ముందుగానే ₹1,00,00,000 చొప్పున నిధులు మంజూరు చేశారు. అధికార యంత్రాంగం మొత్తం ప్రజలను అప్రమత్తం చేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. అయితే జగన్ రాకపోవడమే మంచిదైందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వచ్చినా ఏముంది, ప్రభుత్వం అలా విఫలమైంది, ఇలా విఫలమైంది అంటూ అసత్య ప్రచారం చేయడమే కాని మొన్న విజయవాడకు వరదలు వస్తే ₹1,00,00,000 ప్రకటించి ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు. గతంలో హుద్హుద్, తిత్లీ తుఫాన్లు రాష్ట్రాన్ని ముంచెత్తినప్పుడు కూడా హైదరాబాద్ లో ఏఎంబీ మాల్ కి సినిమా చూడ్డానికి వెళ్లాడు కానీ కనీసం ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు ఆదేశాలు కూడా ఇవ్వలేదు. మీరు గమనిస్తే ఇటీవల యూరోప్ నుంచి తిరిగి రాగానే హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్ రావడానికి తానే కారకుడునని, అయితే చంద్రబాబు తనకు క్రెడిట్స్ రాకుండా రాజకీయం చేశారని వింతవాదనకు దిగాడు. కూటమి గెలిచినప్పటి నుంచి విమర్శించడమే పనిగా పెట్టుకున్న జగన్ ఒకవేళ విమానం దొరికి బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చి ఉంటే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే అసలు తుఫానే రాకుండా చర్యలు తీసుకునేవాడినంటూ జగన్ మాట్లాడేవాడేమో.